హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు. ఈరోజు పార్క్ మెడివరల్డ్ ఐపీఓ అండ్ నెఫ్రో హెల్త్ కేర్ ఐపీఓ గురించి చూద్దాం. వీళ్ళిద్దరూ కూడా హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడ్ చేసే సెగ్మెంట్లోనే ఉన్నారు వీళ్ళు. పార్క్ మెడివరల్డ్ వాళ్ళైతే పార్క్ హాస్పిటల్ బ్రాండ్ కింద ఉన్నారు వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేసే సెగ్మెంట్లో. ఇండియాలో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో హెల్త్ కేర్ సర్వీస్ సెక్టర్ బెటర్గానే గ్రో అవుతుంది. దీనికి మెయిన్ రీజన్ అయితే లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వడం వల్ల క్రానిక్ డిసీజెస్ అనేది బాగా పెరిగిపోతూ ఉన్నాయి. అర్బన్ పాపులేషన్ కూడా బాగా పెరుగుతుంది. మెడికల్ టూరిజం హబ్గా ఉంది ఇండియా. ఈ రీజన్ వల్ల ఈ సెక్టర్ అయితే బెటర్గానే గ్రో అవుతుంది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. పార్క్ మెడి వరల్డ్ ఐపీఓ గురించి చూద్దాం ఇప్పుడు. ఇది హర్యానాకి సంబంధించినటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ బ్రాండ్ కింద 13 హాస్పిటల్స్ని ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళు. నార్త్ ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ హాస్పిటల్ చైన్గా ఉంది నార్త్ ఇండియాలో. హర్యానా, ఢిల్లీ, పంజాబ్ అండ్ రాజస్థాన్లో వీళ్ళ బ్రాండ్కి సంబంధించిన హాస్పిటల్స్ అయితే రన్ చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు 30 స్పెషాలిటీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ ఇంటర్నల్ మెడిసిన్ కానీ, న్యూరాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, జనరల్ సర్జరీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ అండ్ ఆంకాలజీ కానీ, కార్డియాలజీ లాంటి సూపర్ స్పెషాలిటీ సర్వీస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అఫోర్డబుల్ ప్రైస్లోనే వీళ్ళు బెటర్ సర్వీస్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. నార్త్ ఇండియాలో వీళ్ళ బెడ్ కెపాసిటీ 3000గా ఉంది. మార్చ్ 31st 2025 వరకు కూడా ఈ హాస్పిటల్కి నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హెల్త్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్ దగ్గర నుంచి కూడా సర్టిఫికేట్ అయితే ఉంది వీళ్ళకి కాంపిటేటర్స్గా ఎవరైతే ఉన్నారో చూస్తే నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ మేదాంతా కానీ, మ్యాక్స్ హెల్త్ కానీ, ఫోర్టీస్ హెల్త్ కేర్ వాళ్ళు ఉన్నారు. కంపేర్ టు కాంపిటేటర్స్తో పోలిస్తే వీళ్ళైతే రీజనబుల్ వాల్యుయేషన్లోనే వస్తున్నారు మార్కెట్లోకి. వీళ్ళు స్పెషాలిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల వీళ్ళ బిజినెస్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో బెటర్గానే గ్రో అవుతుంది. వీళ్ళకి ట్రాక్ రికార్డు కూడా ఉంది. సక్సెస్ఫుల్గా సర్జరీలు కానీ బెటర్గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనే విషయంలో. ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్లో కూడా ప్రొఫెషనల్ డాక్టర్సే ఉండడం వల్ల ఎఫెక్టివ్గానే ఉంది. వీళ్ళ ప్రాఫిట్స్ అయితే బెటర్గానే జనరేట్ అవుతున్నాయి. అండ్ వీళ్ళకి కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే నార్త్ ఇండియాలో అయితే వీళ్ళు ఉన్నారు, కానీ సౌత్ ఇండియాలో కూడా హ్యూజ్ కాంపిటీషన్ ఫేస్ చేస్తుంది ఈ కంపెనీ. లైక్ అపోలో హాస్పిటల్స్ కానీ, నారాయణ హృదయాలయ కానీ, కిమ్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు నార్త్ ఇండియన్ హాస్పిటల్ చైన్లో. ఈ కంపెనీకి ఐపీఓ చూస్తే December 10th నుంచి 12th రోజు ఓపెన్ అవుతుంది. వీళ్ళు మార్కెట్లోకి ఎంత అమౌంట్ రేజ్ చేస్తున్నారో చూస్తే 920 crore ఆఫ్ ద అమౌంట్ రేజ్ చేయాలనుకుంటున్నారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా అండ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా బోత్ వేస్ ద్వారా అమౌంట్ రేజ్ చేస్తున్నారు వీళ్ళు. ఒక లాట్లో 92 షేర్స్గా ఫిక్స్ చేశారు. వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ 162 రూపీస్ కానీ ఫిక్స్ చేశారంటే ఇది రీజనబుల్ ప్రైస్గానే ఉంది. కంపేర్ టు కాంపిటీటర్స్తో పోలిస్తే వీళ్ళ ప్రైస్ అయితే చాలా తక్కువగానే ఉందని చెప్పొచ్చు. కాంపిటీటర్స్తో పోలిస్తే లైక్ అపోలో హాస్పిటల్ కానీ, నారాయణ హృదయాలయ కానీ, ఫోర్టీస్ హెల్త్ కేర్ లాంటి స్టాక్స్ అయితే మినిమం 1000 రూపీస్ అబోవ్గానే ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎందుకు ఐపీఓ ద్వారా అమౌంట్ ఏం చేస్తారో చూస్తే కొత్త హాస్పిటల్ని బిల్డ్ చేయాలనుకుంటున్నారు, ఎక్విప్మెంట్స్ని కూడా పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అండ్ జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే వీళ్ళైతే అమౌంట్ని రేజ్ చేయాలనుకుంటున్నారు ఐపీఓ ద్వారా. అరిహంత్ క్యాపిటల్ వాళ్ళు చెప్తున్నారు ఈ ఐపీఓని ఓన్లీ సబ్స్క్రైబ్ అని మాత్రమే చెప్తున్నారు. ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు మాత్రం న్యూట్రల్గా ఇస్తున్నారు. ఐపీఓ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత చూసి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చెప్తున్నారు ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు. ఈ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే రెవెన్యూ 13% గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మాత్రం 40% గ్రో అయ్యారు వీళ్ళు 24 నుంచి 25 వరకు చూస్తే. ఈ కంపెనీకి ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.68%గా ఉంటే ఆర్ఓసి 17.47%గా ఉంది. డెట్ ఈక్విటీ రేషియో 0.61%గా ఉందంటే జస్ట్ రీజనబుల్గానే ఉంది. ఈ కంపెనీ ఆపరేట్ చేసే హాస్పిటల్స్ అన్నీ కూడా వాళ్ళ ఓన్ ల్యాండ్లోనే హాస్పిటల్ని బిల్డ్ చేశారు. ఈ రీజన్ వల్ల డెట్స్ అయితే తక్కువగా ఉన్నాయి వీళ్ళకి. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ కూడా 20.08%గా ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 15.30%గా ఉంటే ఎబిలిటా మార్జిన్ 26.71%గా ఉంది. పిఈ రేషియో కూడా ఐపీఓకి ముందు 29.1 ఉంటే పోస్ట్ ఐపీఓ 21.14 ఉందంటే ఎగ్జాక్ట్గా రీజనబుల్ ప్రైస్లో ఉందని చెప్పొచ్చు ఈ ఐపీఓ. ప్రమోటర్ హోల్డింగ్ కూడా ప్రీ ఐపీఓ 95.55%గా ఉంటే పోస్ట్ ఐపీఓ 82.89%గా ఉంది. ఈ ఐపీఓకి గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఈరోజు 20%గానే చూపిస్తుంది. ఈ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ నెఫ్రో హెల్త్ కేర్ ఐపీఓ గురించి చూద్దాం. వీళ్ళు పర్టికులర్గా నెఫ్రాలజీ సెగ్మెంట్లోనే గ్రో అవుతున్నారు వీళ్ళు. లైక్ కిడ్నీకి సంబంధించినటువంటి సెగ్మెంట్లోనే వీళ్ళు హాస్పిటల్ చైన్ అయితే రన్ చేస్తున్నారు. లైక్
కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ని డయాగ్నోస్ చేయడం కానీ, హిమోడయాలసిస్ చేయడం కానీ, హోమ్ కానీ అండ్ మొబైల్ డయాలసిస్ సెగ్మెంట్లో అయితే ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ఇండియాలోనే కాకుండా ఫిలిప్పీన్స్ కానీ, ఉజ్బెకిస్తాన్ కానీ, నేపాల్లో కూడా వీళ్ళ క్లినిక్స్ని అయితే ఆపరేట్ చేస్తున్నారని చెప్పొచ్చు. వరల్డ్గా లార్జెస్ట్ డయాలసిస్ సెంటర్లు ఉంది ఉజ్బెకిస్తాన్లో. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా 21 స్టేట్స్లో 4 యూనియన్ టెరిటరీస్లో వీళ్ళైతే క్లినిక్స్ని ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళతో పాటుగా క్యాపిటివ్ క్లినిక్స్ అంటే లైక్ హాస్పిటల్ చైన్తో కూడా టైఅప్ అయ్యారు వీళ్ళు. డిఫరెంట్ టైప్ ఆఫ్ హాస్పిటల్స్తో లైక్ మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, ఫోర్టీస్ హెల్త్ కేర్ కానీ, కేర్ హాస్పిటల్ కానీ, వర్క్ హార్డెట్ హాస్పిటల్స్ కానీ, పరాస్ హెల్త్ కేర్ కానీ అండ్ కాల్కటా మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, జహంగీర్ హాస్పిటల్స్ కానీ అండ్ రూపీ హాల్ క్లినిక్ లాంటి హాస్పిటల్తో టైఅప్ అయి ఆ హాస్పిటల్లోనే వీళ్ళైతే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ని అయితే ఓపెన్ చేస్తున్నారు. లైక్ ఈ డయాలసిస్ సెంటర్ని వీళ్ళు ఇండియా అండ్ ఏషియాలో లార్జెస్ట్ డయాలసిస్ సెంటర్గా ఉంది. వీళ్ళు ఎక్సలెంట్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో. వీళ్ళకి ట్రాక్ రికార్డ్ కూడా ఎక్సలెంట్గానే ఉందని చెప్పొచ్చు. వీళ్ళు మార్కెట్లోకి ఐపీఓ ద్వారా ఎంత అమౌంట్ రేజ్ చేస్తున్నారో చూస్తే 871 crore ఆఫ్ అమౌంట్ రేజ్ చేస్తున్నారు. ఫ్రెష్ ద్వారా 350 crore ఉంటే ఆఫర్ పర్ సేల్ ద్వారా 517 crore ఆఫ్ అమౌంట్ రేజ్ చేస్తున్నారు. వీళ్ళు ఒక్క షేర్కి ఫిక్స్ చేసిన ప్రైస్ 460 రూపీస్గా ఫిక్స్ చేశారు. ఒక లాట్లో 32 షేర్స్గా అయితే ఉంటాయి. వీళ్ళకి కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే లైక్ హాస్పిటల్ చైన్ కంపెనీస్ అన్నీ కూడా కాంపిటీటర్స్గా ఉంటాయి. వాళ్ళతో పాటుగా ఎస్పెషల్లీ నెఫ్రాలజీకి సంబంధించినటువంటి సెక్టర్ కూడా పాజిటివ్ ఈ కంపెనీకి అయితే కాంపిటీటర్గా ఉన్నారు. లైక్ నెఫ్రో ప్లస్ కానీ, ఢిల్లీ క్రిటికల్ కేర్ కానీ, అపెక్స్ కిడ్నీ కేర్ కానీ, వెయిటస్ కేర్ కానీ ఈ స్పెషాలిటీ కంపెనీస్ కూడా వీళ్ళకైతే కాంపిటేటర్గా ఉన్నాయని చెప్పొచ్చు. వీళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో రెవెన్యూ ఇంక్రీజ్ అయింది 34%గా అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 91% గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.45గా ఉంటే ఆర్ఓసీ 18.67%గా ఉంది. రిటర్న్ ఆన్ నెట్వర్త్ 13.19%గా ఉంది. ప్రాఫిట్ ప్యాట్ మార్జిన్ కూడా 8.88%గా ఉంటే ఎబిడిటా మార్జిన్ 22.05%గా ఉంది. ఈ కంపెనీలో ప్రమోటర్ వాటా ఐపీఓకి రాకముందు 78.90గా ఉంటే ఐపీఓకి వచ్చిన తర్వాత 71.49%గా ఉంది. పిఈ రేషియో చూస్తే ఇదైతే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో వస్తున్నారు వీళ్ళైతే. ప్రీ ఐపీఓ 63.52 ఉంటే పోస్ట్ ఐపీఓ 162.19%గా ఉంది. ఈ కంపెనీ ఐపీఓ అయితే కంపేర్ టు కాంపిటీటర్స్తో పోలిస్తే కూడా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లోనైతే మార్కెట్లోకి అయితే వస్తున్నారు వీళ్ళు. అరిహంత్ క్యాపిటల్ వాళ్ళు న్యూట్రల్ అని చెప్తుంటే ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు మాత్రం ఓన్లీ సబ్స్క్రైబ్ అని మాత్రమే చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ నెఫ్రాలజీకి సంబంధించినటువంటి సెగ్మెంట్లో మాత్రమే వీళ్ళైతే ఆపరేట్ చేస్తున్నారు. ఫర్దర్గా ఏ సెగ్మెంట్లో కూడా వీళ్ళైతే లేరని చెప్పొచ్చు. కొంత రిస్క్ కూడా ఫేస్ చేస్తున్నారు వీళ్ళు మార్కెట్లో. ఓన్లీ క్యాపిటివ్ క్లినిక్స్ అంటే హాస్పిటల్స్తో టైఅప్ అవ్వడం వల్ల ఇన్ కేస్ హాస్పిటల్స్ వాళ్ళ కాంట్రాక్ట్ని టర్మినేట్ చేస్తే కనుక కొంత రెవెన్యూ పైన ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. అండ్ కొత్త ప్లేస్లో వీళ్ళ డయాగ్నోస్టిక్ సెంటర్ని ఓపెన్ చేయాలంటే కూడా లైక్ రెగ్యులేటరీ పర్మిషన్స్ కానీ, స్కిల్డ్ లేబర్ అవైలబిలిటీ, లోకల్గా కూడా స్కిల్ లేబర్ అవైలబిలిటీ లేకపోతే కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. దాంతోపాటుగా లైసెన్స్ డిలే అవ్వడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే సెగ్మెంట్లో కానీ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియస్ విషయంలో కూడా ఈ కంపెనీ అయితే కొంత రెవెన్యూ అయితే ఇంపాక్ట్ ఉండొచ్చు. ఈ రెండు ఐపీఓలో కూడా పార్క్ మెడి హాస్పిటల్ ఐపీఓ అయితే బెటర్ అని అయితే నా ఒపీనియన్. వీళ్ళు కంపేర్ టు కాంపిటీటర్స్తో పోలిస్తే రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నారు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెగ్మెంట్లో కూడా సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ నార్త్ ఇండియాలో కూడా నెంబర్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు పార్క్ మెడి హాస్పిటల్ వాళ్ళు. పార్క్ హాస్పిటల్ బ్రాండ్ కింద నెఫ్రాలజీ హెల్త్ కేర్ సెగ్మెంట్లో ఇండియాలోనే ఏషియాలోనే ఉన్నా కూడా వీళ్ళు ఓన్లీ వన్ సెగ్మెంట్లోనే సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఫర్దర్గా ఐపీఓ ద్వారా అమౌంట్ రీచ్ చేసిన తర్వాత కొత్త డయాగ్నోస్టిక్ సెంటర్లను అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నారు ఇండియాలో కానీ అండ్ ఫారెన్లో కూడా. రెండు ఐపీఓల పార్క్ హాస్పిటల్ ఐపీఓ అయితే బెటర్ అని నా ఒపీనియన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.